నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ హోమ్ విత్ ప్రభా. ఈరోజైతే సండే మార్కెట్కి అయితే వెళ్ళామండి. మేము వీక్కి ఒకసారి వెళ్ళి ఇలా గ్రాసరీ మొత్తం తీసుకొస్తామన్నమాట. మాకు దగ్గరలో సండే మార్కెట్, ఇలా సండే రోజు ఇలా మార్కెట్ ఈవినింగ్ టైంలో పెడతారు. ఆ రోజు ఇంటికి కావాల్సిన కూరగాయలన్నీ తెచ్చుకొని ఒకసారి పెట్టుకుంటాం. ఊరికే వీక్లో అంటే మధ్యలో అయిపోతుంటే వెళ్ళి తెచ్చుకోవడం కంటే ఇలా ఒకసారి తెచ్చి అలా స్టోర్ చేసుకుంటాము. ఈరోజు అయితే మార్కెట్లో ఏమేమి తీసుకున్నామో చూపిస్తానండి మీకైతే. ఇక్కడ మొదటగా వచ్చినప్పుడైతే మాకైతే ఇంటికి కావాల్సిన ఫస్ట్ అయితే పొట్లకాయలు అయితే తీసుకుంటున్నాం. చాలా రోజులైతే అయ్యింది పొట్లకాయలు తినని. పొట్లకాయలు అయితే తీసుకుంటున్నామండి. మేమైతే వీటిని పొట్లకాయలు అంటాము. మీ సైడ్ ఏమంటారో కమెంట్ అయితే చేయండి. ఇంకా సమ్మర్ కదండి, పక్కనే మ్యాంగో చూసారా పెట్టున్నారు. సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ పెట్టున్నారండి. మీకు మ్యాంగోస్తో ఎటువంటి రెసిపీస్ వచ్చో కమెంట్ చేయండి. నేను కూడా మన ఛానల్లో నెక్స్ట్ మ్యాంగోతో రెసిపీ అనేది పెడతానమాట. ఇప్పుడు పొట్లకాయ అయితే తీసుకున్నాము. ఇంకా అలా చూపిస్తాను చూడండి. మార్కెట్లో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఇంకా తెలుసు కదండి మార్కెట్ అంటే రకరకాల కూరలు ఉంటాయి. ఇక్కడైతే దోసకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు అన్నీ మేము పొట్లకాయలు తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే వేరే దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ స్వీట్ కార్న్, చిక్కుడుకాయలు అన్నీ ఉన్నాయి. అలా చూస్తున్నాము ఏం కావాలా అని. ఇక్కడైతే మేము కొన్ని చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాము. ఇంకా స్వీట్ కార్న్ కూడా తీసుకున్నామండి. స్వీట్ కార్న్ అయితే 20 రూపీస్ అని చెప్తున్నారు. ఇంకా రీజనబుల్గా అనిపించి తీసుకున్నాము. ఇక్కడ కూడా చూసారా మామిడికాయలు, ఎక్కడ పెడితే అక్కడే మామిడికాయలు. సమ్మర్ అంటే మామిడికాయలు అంటే సమ్మర్. మీకు కూడా మామిడికాయలు అంటే ఇష్టమా? ఇక్కడైతే టమాటాల దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా నెక్స్ట్ ఈ మార్కెట్లో ఇలా చిన్నపిల్లల క్లాత్స్, డైలీ వేరు ఇలా పెడతారండి. ఇలా లేడీస్కి సంబంధించినవన్నీ, ఇంట్లో కావాల్సినవి కొన్ని అయితే ఇలా పెడతారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇవి సొరకాయలు అంటారా, అనపకాయలు, వంకాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇటు సైడ్ వంకాయలు అయితే వీటిని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. మేము కూడా తీసుకున్నాము పచ్చడి కోసం అనుకొని. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ గోపి, దీన్ని బ్రాక్లీ ఇవన్నీ ఉన్నాయండి. బ్రాక్లీ అయితే అడుగుతున్నాము. ఇక్కడ పావు అయితే 40 రూపాయలు చెప్తున్నారనమాట. ఒక పావు అయితే తీసుకున్నాము. పక్కనే చూసారా తోటకూరని. ఇక్కడ చూసారా చేపలు, బతికిన చేపలు ఎలా ఉన్నాయో అసలు. ఇక్కడ ఇలాగే అమ్ముతారండి. మనకు కావాల్సిన చేప అనేది తీసుకోవచ్చు. ఇంకా పోపుల దగ్గరికి అయితే వచ్చామండి. పప్పులు, పోపులు, ఇంకా స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ కొద్దిగా మసాలాలు అయితే తీసుకున్నాము. ఇక్కడ పాస్తా అయితే తీసుకున్నాను. ఎలా ఉంటుందో ట్రై చేద్దామని. నెక్స్ట్ అయితే మేము మొత్తం తిరిగేసామండి. ఇంకా ఫ్రూట్స్ తీసుకోవాలని ఫ్రూట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి. బయటతో పోలిస్తే ఈ మార్కెట్లో కొంచెం రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తాయి. అందుకని మేము మార్కెట్కి వస్తామన్నమాట. ఇక్కడ మా పాప చూస్తారా, తనకి ఏదో ఒకటి కావాలి, చేతిలో ఉండాలి. ఇంకా అసలైన మామిడి పళ్ళు దగ్గరికి అయితే వచ్చామండి. కేజీ అయితే 120. మేము ఒక 1 కేజీ అయితే తీసుకున్నాము. ఇంట్లోకి వచ్చిన తర్వాత తిన్నామండి. చాలా స్వీట్గా ఉన్నాయి మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. మీకు కూడా ఇష్టమా? ఇష్టం ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి. ఇక్కడైతే మీకు కొద్దిగా చూపిస్తాను చూడండి. ఇంకా బనానాస్ దగ్గరికి వచ్చాము. బనానాస్ కూడా తీసుకున్నాము. వెల్లుల్లి, నిమ్మకాయలు కావాలంటేనే తీసుకున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఖాళీకి ఎందుకు వెళ్తామండి, బయటకు వచ్చామంటే ఏదో ఒకటి తినాలి, లేదంటే తాగాలి. అసలే సమ్మర్ కదా, ఎండలు బాగా మండిపోతున్నాయి. ఈవినింగ్ టైం అయినా సరే కొంచెం ఎండగానే ఉంటుందండి. వేడిగా అనిపించి వెళ్ళేటప్పుడు అయితే చెరుకు రసం అయితే తాగాము. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.